హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మా వెస్లీ అడిగిందని చెప్పి ఈరోజు టమాటా రైస్ అయితే ఇంట్లో చేశాను. చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారండి. అంత బాగా కుదిరింది. ఎప్పుడు చేసిన ఏదో ఒక డిఫాల్ట్ అయితే ఉంటుంది, కానీ సార్ చాలా బాగా కుదిరింది. అది కూడా లిమిటెడ్గా చేశాను. వాళ్ళకి ఎంత కావాలో అంతే క్వాంటిటీతో 2 ఆనియన్స్ తీసుకుని 2 టమాటోస్ తీసుకుని ఇంకా చిల్లీస్ 2 ఇంకేం తీసుకున్నా అంతే. ఫస్ట్ ఆయిల్లో నేను ఒక లవంగా, ఒక చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసి ఆనియన్స్ వేసి అవన్నీ బాయిల్ అయినాక టమాటా వేసాను. ఇవి స్టార్టింగ్ నుంచి అయితే నేను తీయలేదండి, ఎందుకంటే నాకు వీడియో తీయడం కుకింగ్ చేయడం కుదరదు కదా. ఒకరు తీస్తుంటే నేను చెప్తూ తీయడానికి ఉంటుంది. సో నేనే తీసుకుని నేనే వేసుకుని నేనే చేసుకోవాలి కాబట్టి నాకు పాసిబుల్ అయినప్పుడల్లా ఒక వీడియో తీయడం, మళ్ళీ ఇంకొక వర్క్ చేయడం, వీడియో తీయడం, వర్క్ చేయడం, అవన్నీ నేను మిక్స్ చేసిన వీడియోస్ అనమాట. మొత్తం అన్నీ వేసుకోవాలి ఫ్లేవర్ రావడానికి. మనం పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా అవన్నీ వేసి కొంచెంసేపు మూత పెట్టి పక్కన పెట్టేసి మగ్గినాక మొత్తం అయిపోద్ది, గ్రేవీ టైప్ వచ్చేస్తుంది. ఆ వచ్చిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న రైస్ని మిక్స్ చేసేయడమే. అది మాకైతే టమాటా రైస్ కంప్లీట్ అయిపోయింది. అలా మిక్స్ చేసిన రైస్లో కొంచెం టేస్టీ కోసం ఇంట్లో ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొత్తిమీర, పుదీనా నేనైతే వేసాను. కొంచెం బిర్యానీ ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది కాబట్టి దానికి కొంచెం ఆనియన్ అండ్ లెమన్ ఉండాలని చెప్పేసి ఆనియన్ అండ్ లెమన్ నేను కట్ చేసి పెట్టుకున్నాను. మా వెస్లీ అయితే చాలా ఇష్టంగా తిన్నింది. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఎన్ని టైమ్స్ చేసినా కుదరలేదు. ఇప్పుడు మంచిగా కుదిరింది, అంటే సెట్ అయిందనమాట. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా ఈజీ, చాలా చాలా సింపుల్ రెసిపీ ఇది. కిడ్స్ అయితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత చూడడానికి చాలా బాగుంది, టేస్ట్ కూడా అట్లనే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.